పరిశుద్ధుడా, ప్రేమైన మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నా శైల్యమా, నా దుర్గమా, నా కోట, నా యేసయ్యా, మీకు వందనాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభావం బట్టి మీకు మహిమగంత ప్రభావం చూపిస్తాను. ఇదిగో తండ్రి, మరొకసారి నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పరిశుద్ధ పాదముల దగ్గరకు వచ్చిన మమ్మల్ని నాయన మీరు తోసివేయక ఈరోజు ప్రభా ప్రతి కుటుంబాలను ఆస్వాదించడానికి మీరు అప్పుడే దిగి వచ్చి ఉన్నారు. ప్రతి కుటుంబాలు మీరు తాకుచున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సిద్ధపరిచిన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు వాక్యాలను వెలుచుండగా మీరే నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. గట్టిగా గట్టిగా కూర్చోండి తొందరగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఒకసారి మీ అందరికీ ఈ మొదటి ఆదివారపు దీవెనలు మరియు ఆశీర్వాదములు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మీ పక్కలను చేపట్టుకొని చెప్పండి, ఈరోజు నీకు ఆశీర్వాదకరం. వాక్యం వింటేనే ఆశీర్వాదం, వినకపోతే నీ ఇష్టం. రైట్. వాక్యం వింటే ఏమి, వినకపోతే నీ ఇష్టం. మరి దేవుడు యేసయ్య నమ్మదగిన వాడు. ఈరోజు మనం ఆయన సన్నిధిలో ఉన్నాం అని చెప్పండి. ఆయన సన్నిధి, ఆయన సన్నిధి. దేవుని వాక్యం తెలుస్తుంది, దుష్టుని గుడారంలో 1000 దినములు ఉంటకంటే ఆయన సన్నిధిలో ఒక పూట అంటే 6 గంటలు. ఎంతసేపు ఒక పూట అంటే? ఆరు గంటలు. మనకి చాలా కష్టం కదా. 3 గంటల సినిమా చూస్తే నిద్ర రాదు. ఇంటికాడ కట్ల మీద కూర్చొని అటలు కొడితే బేజారు రాదు, నిద్ర రాదు. చర్చిలో గంట సేపు దేవుడిని ఆరాధిస్తే పై నొప్పులు వస్తాయి, జ్వరం వస్తుంది, నిద్ర వస్తుంది, తూగుడు వస్తుంది కదా. అయితే దేవుని సన్నిధిలో మనం హృదయపూర్వకంగా ఉంటే, హృదయపూర్వకంగా దేవుడిని ఆరాధిస్తే పరలోకంలో ఉన్న సకల ఆశీర్వాదాలు నీకే. ఎవరికి ఎవరికి ఏం ఆశీర్వాదాలు? పరలోకంలో ఉండే సకల ఆశీర్వాదాలు. అక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ నీకే. అయితే ఆ ఆశీర్వాదాలు ఎలాగ పొందుకుంటాం? ఆ ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనకేం అవసరం? మరి ప్రతి ఒక్కరు చూడండి, దేవుని అడిగేదే, అయ్యా మమ్మల్ని ఆశీర్వదించు, ఆశీర్వదించు, ఆశీర్వదించు. అయితే చాలాసార్లు బైబిల్లో మాట ఏమిటి తెలుసా? వినాలి సూర్యుడా, వాక్యం వినాలి. దేవుడు ఆస్వాదించాకంట ఇశ్రాయేలీలు తక్షణమే మర్చిపోయారంట. దేవుడు ఆస్వాదించిన కొద్దిసేపటికే మర్చిపోయారంట. అది ఇప్పుడు అలాగే జరుగుతుంది. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన రోగాల నుండి బాగు చేస్తున్నాడు, అప్పుల బాధ నుండి విడిపిస్తున్నాడు, కష్టాల నుండి తప్పిస్తున్నాడు. అన్నీ తీరిపోయిన తర్వాత దేవుడి నిమిషంట మర్చిపోతున్నారు. ఆయన చేసిన మేళ్ళు మర్చిపోయి వారు తమ ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభిస్తున్నారు. అయితే ఈ రోజున అలాంటి జీవించిన వారి జీవితాలను దేవుడు లెక్కిస్తాడు. దేవుడు తప్పకుండా లెక్కిస్తాడు. కీర్తనాకారుడు 51 కీర్తన ఆయన అంటాడు, అయ్యా నీవు న్యాయ తీర్పు తీర్చినప్పుడు యథార్థవంతుడివి. అంటే అర్థమేమి? ఆయన అందరినీ యథార్థంగానే తీర్పు తీరుస్తాడు. అయితే మనం తీర్పు తీర్చడానికి కాదు, కానీ ఈరోజు దేవుడు మనల్ని తన సన్నిధిలో మనం ఎలాగ ఎదగాలి, మనకు చాలా ఆశ తెలుసా? నేను దేవునిలో ఎదగాలి, నేను దేవునిలో గొప్పగా దీవించబడాలి, నేను దేవుని సన్నిధిని కనుగొనాలని ఆశపడుతూ ఉంటాను.
ఇంకొంతమంది అంటారు మేము ఎంత దేవుని సన్నిధికి ప్రార్థనకు వచ్చినా మా జీవితాలు మారట్లేదని ఇంకొంతమంది అంటారు. అది ఎందుకు మారట్లేదు, కారణం ఏంటి తెలుసుకుందాం తొందరగా. దేవుని యొక్క వాక్యంలో కీర్తన గ్రంథము 27వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. చూడండి, దావీదు యొక్క ఆశ మరి ఆకలి, ఇంగ్లీష్లో ఇస్ డిజైర్ అండ్ ఈజ్, ఆకలి మరియు ఆకాంక్ష, డిజైర్ అండ్ హంగర్. చాలామందికి ఆశ ఉంటుంది కానీ ఆకలి ఉండదు. కొంతమందికి ఆకలి ఉంటుంది కానీ ఆశ ఉండదు. ఎప్పుడన్నా మనం ఎవరైనా చూడండి, మళ్ళీ ఏమైనా తింటావా అంటే తినాలని ఉంది కానీ ఏం తినాలో తెలియదు, తినాలని ఆశ ఉంది కానీ తినడానికి మనసు లేదు అంటే ఆకలి ఉండదు. అయితే దావీదు ఏం చెప్తాడు ఇక్కడ? ఆకలి ఉండాలి, ఆశ ఉండాలి. ఆశ ఉండాలి, ఆకలి ఉండాలి. ఆశ, ఆకలి. ఆయన ఆశ, ఆయన ఆకలి ఏంటంట? మరోసారి అవసరం చేసుకుందామంట. ఆయన దేవుణ్ణి ఒక వరం అడుగుతున్నాడు. ఏం వరం అడుగుతున్నాడు? ఇప్పుడు ఒకవేళ దేవుడు మనల్ని, ఈ సినిమాలు కదా, పాతాళ భైరవి సినిమాలుగా, జై పాతాళ భైరవి, నరుడాని కోరిక ఏమంటే మీరేం పెడతారు? ఏం కోరిక అడతారు దేవుడిని? ఒకవేళ దిగి వచ్చి ఏమ్మా బసమ్మా నీకేం కావాలా అన్నాడు దేవుడు, ఏమంటావు బసమ్మ? ఏముండదయ్యా, సంగనకల్లో ఒక 10 ఇండ్లు, ఒక 4 మార్కెట్లో వ్యాపారం చేసుకునే మಳಿగిలు, గోవిందో నేను దేవుడు వచ్చి దేవుడు వచ్చి నేను నిలబడి గోవిందా నీకేం కావాలంటే ఏమంటావు? నువ్వు ఏమడతావు దేవుడిని? కొంతమందికి దేవుడిని ఏం అడగలో కూడా తెలియదు. కొంతమందికి దేవుడు ఇట్లా దిగొచ్చి నీకేం కావాలో చెప్పు వరలక్ష్మి అంటే ఏమడతాపడి ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. ఇది ఏమంటే చదువుకున్న వాళ్ళది. చదువుకున్న వాళ్ళు ఏమంటే చెప్పండి, ఎగ్జామ్ బాగా రాస్తావా? ప్రిపేర్ అవ్వాలి అంకిల్. చదువుకున్నది ఒక రకం ఉంటుంది, చదువు లేకున్నది ఇంకొక రకం ఉంటుంది. అర్థం చదువు ఇంకా చాలా ఉంటుంది. నాకేమి పాస్ అయితేని ఫెయిల్ అయితేని నాకేముండదు. 3 వేసినాడు నేను. ఆడైనా సై ఈడైనా సై ఏమీ లేకున్నాడు. దేవుడు దిగి వచ్చి, రామలమ్మ కదా నీ పేరు, దేవుడు దిగి వచ్చి నేను అడిగితే ఏమడుగుతావు? నీకేం కావాలమ్మా రామలమ్మ అంటే ఏమడుగుతావు? నాకు ఆరోగ్యం ఏడుతావు. వానికి ఆశ ఉంటాయి. నేను చెప్పునా, నాకు తెలియదు మీ గురించి, నా గురించి చెప్తున్నా. దేవుడు గనక దిగి వచ్చి నన్ను ఒక మాట ఏమి కావాలా నీకు నన్ను అడిగితే, అయ్యా నీ రాజ్యంలో నాకు స్థానం ఇయ్యా చాలంటాను. ఏమడుతుంది సార్? నేను ఎంత అడిగే దేవుని, అయ్యా నీ రాజ్యంలో నాకు ఒక స్థానం ఇయ్యా చాలు, ఒక మూలలో ఆడ చొప్పులు దగ్గర ఉంటే చాలయ్యా. నరకానికి పోతే ఈ లోకంలో మీకు ఆశ ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, అంతస్తు ఇచ్చి, మంచి ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, దినం తినేకి 3 గొర్రెలు ఇచ్చి, 3 ఆవులు ఇచ్చి, కోళ్ళు ఇచ్చి, అన్నీ అయిపోయిన తర్వాత మీరు దేవుడిని మర్చిపోయి నరకానికి పోతే ఏం లాభం? దావీదు ఏమడుగుతున్నాడు దేవుణ్ణి? నేను దేవుణ్ణి ఒక వరం అడుగుచున్నాను. ఏమంట ఆయన వరము? చూడండి, దేవుని సన్నిధి అని చెప్పండి. దేవుని సన్నిధి. మీరు ఆరాధన చేశారు కదా, ఆరాధనలో ఏం చేశారు మీరు? దేవుని సన్నిధిని అనుభవించడానికి ఆరాధన చేశారా, లేక దేవుని సన్నిధి ఉందో లేదో, ఉంటే నీలే చూసుకుందాంలే అని ఆరాధన చేశారా? మనం పాట పాడతాం కదా, నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో చూడండి, అది ఆశ, ఆకాంక్ష. ఆశ మరియు ఆశ ఏమి? నీ సన్నిధిలో మోకరించి నీ మార్గంలో నడవాలి అన్నది నా ఆశ, నా ఆకాంక్ష. అయితే దావీదు యొక్క ఆశ ఏమి ఇక్కడ? నీ మందిరములో
యెహోవా ప్రసన్నతను చూచుటకును, చూడండి, దేవుని ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే క్రొవ్వు మెదడు దొరికినట్లుంటుందంట. మీకు తెలుసో తెలియదు, క్రొవ్వు మెదడు చాలా రుచి. అందుకే దేవుడు క్రొవ్వు మెదడు నాది, మీరు మాంసం అంతా తినండి, క్రొవ్వు మెదడు నాది అంటాడు దేవుడు. అయితే కీర్తనాకాడు అన్న మాట నాకు చాలా ఇష్టం తెలుసా. వేకువ జామున లేచి నేను నీ సన్నిధిలో ధ్యానిస్తుండగా క్రొవ్వు మెదడు దొరికినట్టు నాకు ఆయను. అది రుచికరమైనది. దేవుని సన్నిధిలోకి రావడం మాత్రమే కాదు, కానీ దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అందుకే కీర్తనాకాడు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఫస్ట్ ఆనందించుచు. దేవుని వాక్యం చదవాలంటే ఆనందం ఉండాలి, వినాలంటే ఆనందం ఉండాలి. కొంతమందికి వినాకే లోపల దయ్యం గిరిగిరి గిరిగిరి తిప్పుతుంటుంది లోపల. అప్పుడే ఇంకొకటి తెలుసా, చిన్నపిల్లలకు దయ్యాలు పడతాయి. అవి అరిసేది, ఏడిసేది, వినకుండా చేసేది. మనం ఏమంటాం, చిన్నపిల్లోడ్లయ్యా తెలియకుండా. వాక్యం ఎవరైతే విన్నీరో, వాక్యం చదివేటప్పుడు ఎవరైతే మిమ్మల్ని అడ్డుపరుస్తాడో వాడు మీ నాయన కానీ, మీ అమ్మ కానీ, పాస్టరే కానీ, మీ మొగుడే కానీ, పెళ్ళమే కానీ, ఆడు దయ్యమే. వాక్యం వినకుండా మీ చెవులను ఏం చేస్తున్నాడు, మూసివేస్తున్నాడు. ఎప్పుడైతే వాక్యం వినకుండా చెవులు మూత పడతాయో అప్పుడు హృదయము బండబారిపోతుంది. అప్పుడు హృదయము బహు వేదనతో, రోగముతో కూడి ఉంటుంది. అందుకే అన్నాడు ఇర్మియా, ప్రభువా వారి హృదయము బహు ఘోరమైన వ్యాధి గలది. ఎప్పుడైతే మన లోపల వాక్యం ఉండదో, వాక్యము దేవుని సన్నిధి మనలో ఉండదో, మనము లోకానుసారమైనటువంటి ఆలోచనలు పడిపోతాం. అందుకే అంటాడు యేసు ప్రభు, ఈ జనులు తమ పెదవులతో నన్ను ఆరాధించుతున్నారు కానీ వారి హృదయము దూరంగా ఉందంట. అయితే దావీదు యొక్క ఆశ చూడండి ఏమన్నాడో, ప్రభువా యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును. ఎంతకాలం అంట? హలో, ఎంతకాలం అంట? చెప్పండి మాట్లాడరు. నా జీవిత కాలమంతా నేను వెతుకుచున్నాను. కీర్తన 23లో అదే అంటాడు. లాస్ట్లో ఏమంటాడు, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసిన కృపాక్షేమములే నా ఎంట వచ్చెను. మనము దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన మార్గములలో మనం నడుచుకుంటూ ఉంటే ఏమొస్తుంది చెప్పండి? ఇప్పుడు కృప వస్తుంది, క్షేమంలో ఎప్పుడు వస్తాయంట? కొద్ది కాలమా, బ్రతుకు దినమంతానా? మాట్లాడాలి అమ్మా. బ్రతుకు దినములన్నీ నీ మేలు కోరువాడు నా యేసు ప్రభు. నువ్వు బ్రతికినంత కాలం కొంతమంది తెలుసా, దేవునికి ఏదో ముడిపిస్తే కొంతమంది కదా, దేవుడు ముట్టిలేదమ్మా అందుకే చాలా కష్టం. అమ్మా నేను మొక్కనింటిని దేవునికి ఫ్యాన్ ఇవ్వాలని, నేను మొక్కనింటిని చర్చికి ఇవ్వాలని. నేను ఒకటే అంటాను, మొక్కుకుంటే దేవునికి యథార్థంగా మొక్కుకో, నా హృదయం నీకు ఇస్తాను. కయ్యూను అర్పణ తెచ్చాడు దేవునికి, ఏబేలు ఇప్పుడు ఇద్దరు తెచ్చిన అర్పణలు. మరి ఒకరు ఎందుకు నచ్చింది దేవునికి? కయ్యూను అర్పణ తెచ్చాడు, ఏబేలు అర్పణ తెచ్చాడు. మరి ఈ అర్పణలో తేడా ఉందా, ఇచ్చేవాళ్ళు తేడా ఉందా? కొన్నిసార్లు అట్లే మేము చర్చికి డబ్బులు ఇస్తే దేవుడు మళ్ళీ దండిగా మాకు ఇస్తాడని దురాశతో ఇచ్చినామనుకో ఏమి రావు. నీ కుడి చేతితో ఇస్తే ఎడమ చేయికి తెలియకుండా ఉండాలంట. అయితే దావీదు అంటాడు ఏం తెలుసా, నా ఆశ ఒకటే, నేను ఇచ్చేది ఆయన మాట్లాడలేదు, నేను దేవుణ్ణి ప్రసన్నతను చూడాలని, ఆయన సన్నిధిలో తన వాక్యాన్ని నెమరు వేయాలని నాకు ఆశ. తర్వాత అంటున్నాడు, నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. మీ పిల్లలు ఏడుండాలని ఆశిస్తున్నారు?
మీ పిల్లలు ఎక్కడ ఉండాలని ఆశిస్తున్నారు? చాలామంది తమ పిల్లల్ని దేవుని సరికి నడిపించరు. స్కూల్కి పోయి వచ్చినాక హోంవర్క్ చేయకపోతే కొట్టి హోంవర్క్ చేపిస్తారు. ఆదివారం చర్చి ఇంటికి వచ్చిన తర్వాత రే బైబిల్ చదువుకోమని చెప్తున్నారా మీరు? యథార్థం చెప్పండి, ఎంతమంది మీరు మీ పిల్లలకి బైబిల్ బోధిస్తున్నారు? ఎంతమంది మీ పిల్లలకి బైబిల్ వాక్యాన్ని నెమరు వేపిస్తున్నారు? నేను మీకు చాలా చెప్పినాను, వచ్చే రోజుల్లో బైబిల్ దొరకవు. రానున్న రోజుల్లో బైబిల్ దొరకవు, కష్టమవుతుంది. అంతేకాదు వచ్చే రోజుల్లో చర్చిలు కూడా ఉండవమ్మా. ముందు రోజులు బహు భయంకరమైన రోజులు. చర్చిలు ఉండవు. ఇట్లా చర్చిలో వచ్చి కూర్చోడానికి ఆరాధన జరిగే స్థలాలు ఉండవు. నమ్మండి నా మాట. మనం అనుకుంటున్నాం మేమంతా దేవుడు నమ్ముకున్నాం, మేము క్రైస్తవులమని. అయితే ఒక మాట నేను చదివిన తర్వాత మీకు చెప్తాను, అప్పుడు మిమ్మల్ని పరీక్షించుకోండి. ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం చదవండి, చూద్దామంటే ఎవరైనా. అది ప్రసంగానికి సంబంధించింది కాదు, అది హెచ్చరిక. వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా ఎద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. ఇప్పుడు మాట చెప్పినా సంపూర్ణం అని చెప్పండి. అందుకు సంపూర్ణం సంపూర్ణం అని కింద ఏమన్నాడు దేవుడు? చేసిరో లేదో, చేసిరో లేదో. అక్కడ ఆగదాం. చూడండి చూడండి, బయలు పోయండి. దేవుడు ఒక మాట చెప్పాడు, నాకు ఆ మాట చాలా ఇష్టం. మీరు నన్ను వెంబడించిన కోరిన ఎడల నేను ఉండు స్థలములో మీరు ఉండాలి. అదే తర్వాత పౌలుకి ఒక మాట అంటాడు, నేను క్రైస్తవుడనైనందుకు నేను సంతోషించున్నాను. మీరు ఎంతమందికి మేము క్రైస్తవులైనందుకు సంతోషిస్తున్నామన్నారు చెప్పండి? నేను క్రైస్తవుడైనందుకు నేను సంతోషిస్తున్నాను. కొంతమందికి అర్థం, కొంతమందికి ముక్కాలు, కొంతమందికి సగం. సరే చెల్లించండి, అంత చెల్లించండి. సంతోషం కదా? సంతోషం అవునా కదా? గట్టిగా చెప్పాలా? క్రైస్తవులైనందుకు నేను సంతోషిస్తున్నాను అర్థం తెలుసా? మనం ఇంకా క్రైస్తవులుగా చెప్పుకోవడానికి భయపడుతున్నాం. మీరు పాపం అంటే చాలా మంది తెలుసా, వ్యభిచారం చేసే పాపం కాదు, ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుని ఆజ్ఞేమి? నా పిల్లలు, బైబిల్ ఏమంటుంది? ఎందరో ఆయన అంగీకరించుదరో అనగా తన నామం అంగీకరించువారు అందరికీ తన పిల్లలకటకు అధికారం. తన పిల్లలు ఎప్పుడు చెప్పుకుంటాం మనం? తన పేరు పెట్టుకుంటేనే. తన పేరుకు సంబంధించింది మనకు లేకుంటే మనం ఆయన పిల్లలు కాలేము కూడా. ఈ ఆది కాండంలో కొన్ని మాటలు నేను మీకు చెప్తాను, వినండి. 25 నిమిషాలు నాకు ముందుకి. వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని యెడల నేను తెలుసుకొందునెను. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళి 31 చెప్తాను చూడే. అతడు ప్రభువు కోపపడిన ఎడల నేను మాట్లాడదు. ఒకవేళ అక్కడ 30 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనము చెయ్యను అనను. అందుకు అతడు ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగించి ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అన్నప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందును అనగా అతడు ప్రభువు కోపపడిన ఎడల నేను ఇంకొక వారే మాట్లాడదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అన్నప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉందునని యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. నేను మాట చెప్పినా, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత కనపరచాలని మనం చాలా ఆలోచిస్తున్నాం. అది దేవుని పిల్లలమని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం. ఆయన అడిగింది తెలుసా, కనీసం 10 మంది కూడా క్రైస్తవులను చెప్పుకునే వారు ఇక్కడ లేకపోతే రేపు ఒకవేళ ఆర్ఎస్ఎస్ వారు కానీ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వచ్చి మీ చర్చ్ మూసేయాలా, మీరు క్రైస్తవులు లేరు, అందరూ హిందువులే అంటే ఏం జవాబిస్తారు మీరు? హలో, చర్చికి పోయే క్రైస్తవులు అనిలా? మరి మీరు క్రైస్తవులే కాదంటారు వాళ్ళు, అప్పుడు మీరేం చేస్తారు?
అప్పుడు ఒకవేళ వచ్చి వాళ్ళు నన్ను వచ్చి పాస్టర్ నేను ఏమయ్యా మీ చర్చిలో 10 మందిలో చూపేయ్యా మేము మీ చర్చి బిగమేయమన్నారు అనుకో, అప్పుడు ఏం చేస్తారు? యేసు ప్రభు దీవెనలు కావాలి, యేసు ప్రభు ఆశీర్వాదాలు కావాలి, యేసు ప్రభు యొక్క అన్నీ కావాలి, కానీ మనం యేసు ప్రభు పిల్లలమని చెప్పుకోవడానికి ఇష్టము లేని జీవితం. మీరే కాదు, ఈ రోజులో ఇదే పెద్ద గొడవ, ఎక్కడ చూసినా ఇదే. వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు మా వాళ్ళు, వాళ్ళు మా వాళ్ళు, వాళ్ళు మా వీళ్ళు కూడా మీ వాళ్ళే సార్, ఊరికే చర్చికి పోతున్నాం సార్. దేవుని ప్రశ్న ఏం తెలుసా? 10 మంది నీతిమంతులు ఉంటే చాలయ్యా, నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను. దావీదు ఆశ అదే, నేను ఆయన సన్నిధిని కనబడాలని కాదు, ఆయన సన్నిధిలో ఎలాగుండాలని ఆశ ఆకాంక్ష కలిగి ఉన్నాడు. ఇప్పుడు సొదొమ గొమొర అంతా కాలిపోయే సమయం అసలు ప్రియుల మీరు నమ్ముతారు లేదో, ప్రపంచానికి అంత్యం అతి దగ్గరుంది. ప్రపంచంలో అన్నీ కాలిపోయేయడానికి సమయం చాలా దగ్గరగా ఉంది. రేపు ఇజ్రాయేలు అరబ్ దేశాల యుద్ధం ఇలాగే కొనసాగితే 3వ ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా జరుగుతుంది. అప్పుడు ఏ దేశం ఎవరి వైపు ఉంటారో తెలియదు, ఎవరు స్నేహితులుగా ఉంటారో తెలియదు. అప్పుడు ఒక్కరొకరు కొట్టుకొని చంపుకునే రోజులు దగ్గరకున్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభువు గురించి శిష్యులు అడుగుతున్నారు, అయ్యా నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలు ఏమి అని ఆయన వారు అడగగా, ఆయన వారితో ఇట్లా, ఎవడును మిమ్మల్ని మోసపోకుండా చూచుకోండి. ఈ రోజుల్లో చాలామంది మోసపూరితమైనటువంటి విషయాలు చెప్తున్నారు. ఒకరేమో నిజమైన క్రైస్తవులని కొంతమంది అంటే, కొంతమంది ఏమో దళిత క్రైస్తవులు, మీరు సర్టిఫికేట్లు ఏది పెట్టుకుంటే నాకు తెలియదు, కానీ రక్షణ అనుభవం చాలా ప్రాముఖ్యం. రక్షించబడినటువంటి ముద్ర చాలా ప్రాముఖ్యం. రక్షణకు కలిగిన ఫలాలు ఫలించడం చాలా ప్రాముఖ్యం. అదే ఇక్కడ అడిగింది యేసుప్రభు. ఈ ఆది కాండంలో మనం చదువుకున్న దగ్గర దేవుడు అంటున్నాడు, అయ్యా ఆ పట్టణంలో రక్షించబడిన వారు నీతివంతులు, యథార్థవంతులు 10 మంది ఉంటే చాలయ్యా, ఆ మొత్తం పట్టణాన్ని నేను కాపాడుతాను. అంటే దేవునికి ఎంతమంది కనపడలేదంట చెప్పండి? 10 మంది కనిపించలేదంట. 10 అంటే పరిపూర్ణమైన సంఖ్య. వారు పరిపూర్ణముగా చేసిరో లేదో నేను చూచుటకు వెళ్ళదు అని రేపు దేవుడు తిరిగి రానై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు భూమి మీద ఆయన సన్నిధిని ప్రజలు ఎలాగ అనుభవిస్తున్నారో లేదో చూడడానికి వస్తాడు. అదే కీర్తన గ్రంథము 26వ కీర్తన 8వ వచనం చదువు తొందరగా. మనం దేని ప్రేమిస్తున్నారు? మీరు దేవుడి సన్నిధి ప్రేమిస్తున్నారా? మీ దేహాన్ని ప్రేమించుకున్నారా? హలో, మీరు దేవుడి సన్నిధికి వచ్చేది కూడా దేనికి తెలుసా? మీ దేహం బాగుండాలి, మీకు ఆరోగ్యం ఉండాలి, మీకు ఐశ్వర్యం ఉండాలి, మీకు అన్ని సుఖంగా ఉండాలి. మన చర్చికి ఒక ఆయన వచ్చిండే, ఒక కుటుంబం వచ్చిండే. వాళ్ళకి వచ్చేటప్పుడు అనారోగ్యంగా ఉండ్రి, చచ్చిపోయే పరిస్థితిలో ఉండ్రి. అంతా బాగా అయినాక ఒక రోజు నాకు రోడ్డు మీద కనపడే మొగుడు పెంటాం, వేరే చర్చికి పోతున్నారు బయలు పట్టుకొని. ఏమయ్యా చర్చిలో అంటే, అయ్యా కింద కూర్చునే అయ్యలేదయ్యా, చీరలు కావాలయ్యా మాకు అని. అంటే రోగం వచ్చినప్పుడు ఎక్కడ కూర్చుంటే వాళ్ళు? హలో, బాగా ఏం కావాలంటే ఇప్పుడు చాలామందికి ఏమంటే బాగా తోడిన ఒక స్థానం కావాలా. ఈ దేహం అట్లా కోరుతుందనమాట. అసలు దావీదు ఏమన్నాడు ఇప్పుడు 26వ కీర్తనలో? మరోసారి చదువు. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును. ఇప్పుడు నా ఇంకో ప్రశ్న, దేవుడు నివసించే స్థలం ఎక్కడుంది? ఇప్పుడు చెప్పండి, దేవుడు నివసించు స్థలమును నేను ప్రేమిస్తాను. దేవుడు నివసించే స్థలం ఏం తెలుసా? ఈ బిల్డింగ్ కాదు, మనిషిలో. ఒక మనిషిని నువ్వు ద్వేషిస్తున్నావంటే, ఒక మనిషిని నువ్వు అసహించుకుంటున్నావంటే ఎవరిని అసహించుకుంటున్నావు నువ్వు?
హలో, ఎవరు రక్షించుకుంటున్నావు? దేవుణ్ణే. దేవుణ్ణే. ఆ పిల్లకి అర్థం కాలేదు, అందుకే మా అమ్మని ప్రేమిస్తాను, ఆయన ప్రేమిస్తాను, అమ్మని అనేసా. పెద్దోళ్ళని అడగండి, బాగా 40 సంవత్సరాలు 60 సంవత్సరాలు కలిసి ఉండే భార్య భర్తల్ని, నీ మొగుడిని ప్రేమిస్తావా మీ అమ్మని ప్రేమిస్తావా అని అడగండి. పెళ్ళి ఏమంటుంది అమ్మా? హనుమంతమ్మ గారు, మీ అమ్మ మంచిదా మీ మొగుడు మంచివాడా? మా అమ్మనే మంచిది సార్. హలో, 18 ఏళ్ళకి పెళ్లి చేసి పంపిస్తే 40 ఏళ్ళు మొగుడు సాకితే ఎవరు మంచివాళ్ళంట? హలో, ఎవరు మంచివాళ్ళు? ఏమని చాలామంది అట్లే. యేసు ప్రభు మన పాపాల కొరకు తన రక్తాన్ని చిందించి మనల్ని పెంచి పోషించి అన్నీ చేసిన కొన్నిసార్లు ఆ వెనకటి గుణము వెనకలిది ఇడిచి రారు. ఒకవేళ ఇడిచి బయటకు వచ్చినా అది ఇంకా గట్టిగా అంటుకొని ఉంటుంది. అందుకే ఐగుప్తు నుంచి వచ్చిన ఇశ్రాయేలు బయటికి ఐగుప్తు వారిని విడిచిపెట్టలేదంట. ఐగుప్తు వారిని విడిచిపెట్టలేదు, ఎందుకంటే వారికి ఇంకా ఐగుప్తులో ఉన్నటువంటి ఆశలు, ఐగుప్తులే వారిని ప్రేమిస్తూ ఉన్నారు. మనం అంటున్నాము కానీ యేసు ప్రభువుని నమ్ముకున్నాము, ఆయనలో మేము ఉన్నాము, ఆయనలో దీవించబడుతున్నామని ఇంకా వెనకలు ఎక్కడో వెనకలు కొద్దిగా అట్లా పట్టుకొని ఉంటుంది. నేను మొన్న ఒకరు అడిగితేనే పెళ్లి చేసేటప్పుడు, ఎందుకు మీరు ఈ కడతారు మూట, అదే మూటది ఒడి బియ్యం మూట కడతారు ఎందుకంటే, మళ్ళీ అక్కడ నేర్చుకొచ్చినాము కదా సార్. ఏమంట? అక్కడ నేర్చుకొచ్చినాము కదా సార్. అక్కడ నేర్చుకున్న విడిచిపెట్టమన్నాడు యేసు ప్రభు. అసలు ఏమన్నాడు 8వ వచనంలో? మరోసారి కీర్తన 26:8. ఎక్కడ చేసుకుంటు నా ప్రాణాన్ని? పాపులు పోయే స్థలం ఏది? నరకం. అందుకే కీర్తనాకారుడు 50వ కీర్తన అన్నాడు, ప్రభువా నీ సన్నిధి నుండి నన్ను తోసివేయకు. ఎందుకంటే దేవుని సన్నిధిని నువ్వు మిస్ చేసుకుంటే నువ్వు పడే స్థలం ఏది చెప్పండి? నరకమే. ఈ స్థలాన్ని గనక నువ్వు చేజార్చుకుంటే, ఆయన విడిచిపెడితే కాదు, నువ్వు చేజార్చుకుంటే నువ్వు పడిపోయే స్థలము నరకమే. ఒకవేళ దేవుని సన్నిధి కనుక నిన్ను విడిచిపెట్టిపోతే, దేవుడు కనుక విడిచిపెట్టిపోతే, అప్పుడు ఆయన కీర్తన 50వ కీర్తనలో నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయకుండా, అర్థం తెలుసా? పరిశుద్ధత కొట్టుకొని పోతుంది. దేవుని ప్రసన్నతను, దేవుని సన్నిధిని మనము వెతుకోవడము కాదు, అందులో నివసించు వారై ఉండాలి, అందులో నిలబడవలసిన వారై ఉండాలి. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఆ ప్రసన్నత పరిశుద్ధత ఉండడానికి యేసు ప్రభువు వారు దేవుడై ఉండి కూడా ఆయన చేస్తున్న పని ఒకసారి చూద్దామంట. చూడండి, ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలంట? ఏకాంతం. అందరూ చెప్పండి, ఏకాంతం. మనకి ఏకాంత ప్రార్థన ఉండదు. గుంపులో ప్రార్థన చేస్తాం కానీ ఏకాంతం ప్రార్థన చేయమంటే రాదు. 5వ అధ్యాయం లూకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనం. మార్క్స్ చూడండి, ఒకడే ఏకాంత పోరాటం. దేవుని సన్నిధిలో మనం ఏకాంతంగా గడిపితే మనము అభివృద్ధిని ఖచ్చితంగా పొందుకుంటాం. మనకి ఏకాంతంగా ఉన్నప్పుడు దేవుడి సన్నిధి కనపడదు, దేవుడి సన్నిధి పోవడానికి మనసు ఉండదు. దేవుని సన్నిధిలో యేసు ప్రభు దేవుడు అయ్యుండి కూడా ఆయన ఒక్కడ ఎక్కడికి పోయాడంట? అడవికి పోయాడు కొన్నిసార్లు, కొండ ఎక్కాడు కొన్నిసార్లు. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 30వ వచనం. ఎప్పుడు అమ్మా మనము పెందరకడ లేచిన తోడిని పాల ప్యాకెట్లు తెచ్చుకొని స్టవ్ అంటించి పాత్ర పెట్టి టీ తాగి
ఇదే పెందలుగా లేండ్రా అంటే ఇంకొంచెం చెప్పుండు. నేను రాత్రి అంతా నిద్రపోలేదు. ఏం చేస్తుండే రాత్రి అంతా? మొబైల్ చూస్తుండప్ప. రాత్రి అంతా ఏం చేస్తుండేవి? ఏం లేదప్ప, బెడ్షీట్ కప్పుకొని చాట్ చేస్తుండప్ప. ఇప్పుడు పొద్దున లేయండిలే అంటే లేరు. అది యేసుప్రభు అంట పొద్దునే పెందల కాడ అంటే కోడి కుయ్యక మునుపే లేచి చూడండి, ఇంకా చాలా చీకటి ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి దేవుని సన్నిధిని చూడాలంటే మనం ఏం చేయాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి? కోడి కుయ్యక మునిపే, ఇంకా లోకంలో ఉన్నవారు లేయక మునిపే. మన పక్కింటోడు లేచి అమ్మాయికి పెద్దగా దేలు అని వాడిని లేపక మునిపే నువ్వు లేయాలి. వాడు లేచి సౌండ్ పెట్టి అన్నీ చేసి గలాడి చేసి మైకులో పా 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 నారని కొట్టిన అప్పుడు లేచి అల్లుడియా స్తోత్రం స్తోత్రం వేసప్ప, నీకు వందనలప్ప, పొద్దునైందప్ప, నీకు వందనప్ప, లైట్ వచ్చిందప్ప, వండుకుంటానప్ప, తింటానప్ప, నీకు స్తోత్రం అప్ప, నా మొగనికి సర్దప్ప, ఆమెను వేసునాములు ఆమెను కదమ్మా. రాత్రి పడుకునేటప్పుడు వేసప్ప నేను పొద్దున్న లేయాలప్ప, అన్నీ రెడీ పెట్టినానప్ప, మసాలా వేసినానప్ప, అన్నీ వండి పెట్టాలప్ప, చెడిపోకుండా చేయప్ప, వేసునాములు ఆమెను. అవునా? ఇంకా చీకటి, చాలా చీకటి ఉన్నప్పుడు యేసు ప్రభు దేవుడు ఆయన ఎవరి కొరకు ప్రార్థన చేసుకున్నాడు? చేస్తున్నాడు మన కొరక, ఆయన తన కొరక? మన కొరకు ఆయన ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. ఇంకా చీకటి ఉన్నప్పుడే ఆయన అరణ్య ప్రదేశములోనికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఏకాంతమైన ప్రార్థన దేవుని సన్నిధిలో గడుపుచున్నాడు. తండ్రితో ఆయన ముఖాముఖిగా మాట్లాడడానికి లోకము లేయక మునిపే. మనం ఈ రోజులు అందరూ లోకం లేసి అన్నీ అయిపోయిన తర్వాత పక్కింటోడు మంత్రాలు చదువుతుంటే అప్పుడు మనకి మెలకు వస్తుంది. మళ్ళా వాడు మంత్రాలు చదువుతున్నాడు, వాడు ఏం చదువుతాడు, వాడు అట్లా పోని ఎసయ్యా వాడు మంత్రాలు పని చేయకుండా పోని ప్రభా అంట. ముందు నువ్వు లేచి ప్రార్థన చేయమంటే వాళ్ళు లేచి అంతా అయిపోతుంది, నువ్వు లేస్తుండవు. దేవుని సన్నిధిని దావీదు ఒక ఆలోచన, ప్రభువా నీ సన్నిధిని నేను వెతుకుచున్నాను, నేను ఒక వరం అడుగుచున్నాను, నా ఆశ నా ఆకాంక్ష ఏమనగా నేను ప్రతిరోజు దేవుని సన్నిధిని చూడాలి. దేవుని సన్నిధి చూడాలంటే నువ్వు దేవునితో ఏకాంత ప్రార్థన గడపడం, నువ్వు దేవుని మందిరానికి రావడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం, ఆ వాక్యాన్ని నీవు అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించడం. అందుకే అంటాడు నీ వాక్యము నా పాదములకు చెప్పండి. ఆయన వాక్యమే మనకి మా పాదమునకు దీపమును వెలుగు అయ్యున్నది. నువ్వెంత చీకట్లో లేసి ప్రార్థన చేసుకుంటే నీ చుట్టూ ఆయన అంత వెలుగు నింపి ఉంటాడు. ఆయన దూతల సమూహం నీ చుట్టూ ఆవరించి ఉంటాయి. ఇంకా లోకము లేయక మునిపే, కోడి కుయ్యక మునిపే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించే మనస్సు కలిగి ఉండాలి. దేవుని ఉగ్రత రాక మునిపే దేవుడు చెప్పాడు, ఇదిగో నేను సొదొమ గొమొర్రా కాల్చబోతున్నాను. కారణం ఏం తెలుసా? అక్కడ నీతిమంతుడు ఒక్కడు కూడా నాకు కనిపించలేదు. వాళ్ళు చెప్పుకున్నారు మేము చాలా కాలపు క్రైస్తవులని, వాళ్ళు చెప్పుకున్నారు మేము మా తాత ముత్తాతల కాలం నుండి క్రైస్తవులు. ఇంకోటి నేను 20 సంవత్సరాలైన సార్ చర్చికి వచ్చే కానీ చెప్పుకుంటున్నావేమో కానీ నువ్వు క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ఇష్టపడటలేదు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు నీటి ఊరన నాటబడిన వాడై ఆకువాడక తమ కాలమునకు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఇది సఫలమగాలంటే 23వ కీర్తనముల వాపసు అక్కడికి ఏమంటాడు తెలుసా? నేను బ్రతుకు దినములన్నీ
కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. అప్పుడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. చూసారా, ప్రాణానికి సేద తీర్చుచున్న దేవుడు. ఆ దేవుని ప్రసన్నతను చూడాలని, ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో ఉండాలని దావీదు ఆశ. ఎప్పటికంట? నేను బ్రతుకు దినములన్నీ. మరి ఆ ఆశ కలిగి ఉంటే నువ్వు బ్రతికి నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ పిల్లల 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 తదనంతరం అంటే 1000 తరముల వరకు దేవుని కృప నిన్ను నీ కుటుంబాన్ని విడిచిపోదు. ప్రతి వాళ్ళు లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి వాళ్ళు లేచి నిలబడదాం. 27వ కీర్తన 4వ వచనం మరోసారి చదువుకుందాం. ప్రతి వాళ్ళు లేచి నిలబడాలి, మీ కుటుంబాలతో నిలబడాలి. అడగండి మీరు అందరూ, మీ హృదయాన్ని తెరిచి. యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దానిని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంత యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అవును ప్రియులారా, ఆయన సన్నిధిలో నివసిస్తే, ఆయన సన్నిధిలో ఉండడానికి నువ్వు ఆశపడితే, ఆయన సన్నిధిలో ఉండే సకల ఆశీర్వాదాలు నీవే. అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు, సకల ఐశ్వర్యములు యేసు క్రీస్తులో నీకు కలుగును గాక అన్న మాట అర్థం ఏమంటే, అబ్రహాము ఎలాగైతే దేవుని సన్నిధిలో గడిపాడో తన జీవితాన్ని, అబ్రహాము ఎలాగైతే దేవుడిని నమ్మి దేవుడు చెప్పినట్టుగా జీవించాడో, అబ్రహామును ఆస్వాదించిన దేవుడు ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని ఆస్వాదించుకోరుచున్నాడు. ఆయన ఆశీర్వాదాలకు కారణభూతుడు, ఆయన నమ్మదగిన వాడు. నమ్ము. ఈ రోజున నమ్మడమే కాదు, ఆయన వైపుకు తిరుగు. సొదొమ గొమొర ప్రజల వలె కఠినులుగా ఉండొద్దండి. సొదొమ గొమొర ప్రజల వలె కఠినంగా ఉండొద్దండి. ఆయన అన్న మాట జ్ఞాపకం చేసుకోండి. అక్కడ 10 మంది నీతిమంతులు ఉంటే నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను, దాన్ని పాడు చేయనన్నాడు. దేవుడు నీతిమంతుడు వెతుకుచూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి ఈ బారూక్ సంఘం, బారూక్ ఇంపాక్ట్ మినిస్ట్రీస్లో అన్ని సంఘాల మీద ఆయన కనుదృష్టి ఉంది. ఆయన చూస్తూ ఉన్నది ఒకటే, యథార్థవంతులను ఆయన కోరుచున్నాడు. తన నామాన్ని బట్టి బ్రతికే వారిని ఆయన వెతుకుచూ ఉన్నాడు. ఏదో స్వస్థతల కొరకు, ఏదో ఐశ్వర్యాల కొరకు, లేక పిల్లల పెళ్ళిళ్ళ కొరకు నువ్వు దేవుని సన్నిధికి వస్తే నిన్ను నువ్వు మోసపరుచుకున్నట్లే. ఆయన సన్నిధిలో నేను నీ పని సమర్పించుకో. చెప్పు, ప్రభువా నీ ప్రసన్నత నేను చూడాలి, నీ సన్నిధి నేను అనుభవించాలి. ఆయన అన్నమాట జ్ఞాపకం చేసుకో, నా సన్నిధికి వచ్చువని నేను మాత్రం త్రోసివేయనని. ఆయన సన్నిధికి రావడం మాత్రమే కాదు, కానీ ఆయన సన్నిధిలో అభివృద్ధి చెందాలన్నటువంటి ఆశ, ఆకలి నువ్వు కలిగి ఉండాలి. ఆశ, ఆకాంక్ష లేనప్పుడు దేవుని దీవెనలు పొందుకోలేము. దేవుని మేలు నీకు రావు. అబ్రహాము సకల ఆశీర్వాదాలు పొందుకోలేవు. దావీదులాగా పశ్చాత్తాపడాలి. 51వ కీర్తనలో ఆయన చెప్పిన ప్రకారం, ప్రభువా నన్ను శుద్ధినిగా చెయ్యి, నాలో మంచి హృదయంను కలుగ చెయ్యి, నాలో నీకు ఇష్టమైనటువంటి దాన్ని కలుగ చెయ్యి అని ప్రార్థన చేయాలి. మనం ఆయన సన్నిధికి వచ్చి వారిని ఆయన త్రోసివేసే దేవుడు కాదు.
ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని ఆస్వాదించడానికి ఆయన పిలిచి ఉన్నాడు. పిలిచిన దేవుడు చెప్పుచున్న మాట ఏమనగా, నా సన్నిధిలో కనబడులాగున నిన్ను నీవు శుభ్రపరచుకోమన్నాడు. నిర్గమకాండంలో అదే చెప్పాడు, సంఖ్యాకాండంలో అదే చెప్పాడు, క్రొత్త నిబంధనలో అదే చెప్పాడు. మీరందరూ కుటుంబముగా, పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, మీ పనివారేమి, అందరూ నా కొరకు ప్రతిష్ఠించుకోవలసిన దినములను నియమించుకుంటున్నాడు. ఆయన సన్నిధికి అందరూ అనగా కుటుంబం అందరూ కనబడాలన్నదే ఆయన చిత్తం. మరి ఈరోజు నీ కుటుంబాన్ని ఆయన ఆస్వాదించటకు ఆయన దిగి వచ్చి ఉన్నాడు. పరిశుద్ధుడా, ప్రేమైన మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దావీదు యొక్క ఆశ, ఆకలి మాలో పుట్టించమని కోరుచున్నాను. నేను యెహోవా సన్నిధిని చూడాలని, ఆయన మందిరములో నిత్యము నేను ఉండాలని కోరుచున్నాను అన్నాడు తండ్రి. అలాంటి ఆశ, అలాంటి ఆకలి ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబానికి కలుగునిగా కని ఘోషిస్తున్నాను. అలాగే ప్రభా, నేను అడిగిన ప్రతి వారిని ప్రభా మీరు దీవించు దేవుడవు నాయన. మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ప్రభా బిడ్డలకి మీకు రాయిగా కని ఘోషిస్తున్నాం. ఎవరు కూడా ప్రభా తండ్రి, మీరు కూడా ప్రభా తండ్రి పొందుకోకుండా వెళ్ళకూడదు ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరు ప్రభా అన్ని దీవెనలు పొందుకొని ఆశీర్వదించబడి వెళ్ళనుగా కానీ ఘోషిస్తాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సకల ఆశీర్వాదాలు యేసు క్రీస్తు నామమున బిడ్డల మీదకి రానిగా కానీ ఘోషిస్తున్నాను తండ్రి. అయా నీ సన్నిధిలో ప్రభా ఎవరు కూడా ఖాళీగా వెళ్ళడానికి వీల్లేదు ప్రభా. వచ్చిన ప్రతి వారు దీవించబడి ఆశ్రయించబడి మంచి సాక్ష్యము కలిగిన వారిగా జీవించే కృప దయచేయమని నా ప్రభువు ప్రియకుమ రక్షకుడు యేసు క్రీస్తు నామములో ప్రార్థన అడిగి పొందినాము తండ్రి. ఆమేన్.